దేవుని స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మీ పరిశుద్ధతలో దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు, శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఇవ్వడానికి మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ శ్రేష్టమైన దినంలో శ్రేష్టమైన వాక్యాన్ని మాకు దయచేయండి. లోతైన అనుభూలకు మమ్మల్ని నడిపించండి. పరలోక మన్నాన్ని మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. నీ నోటి బోరుగా మమ్మల్ని వాడుకోండి. మాకు కావాల్సిన ఆత్మీయ వర్తమానాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావాన్ని మా ద్వారా పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఈ లోకానికి సృష్టించాడు, ఈ లోకంలో మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మరి 4-5 విషయాలు నేను చెప్తాను. మీరు చూడండి, రెఫరెన్స్లు చూడండి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకో చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకు పిలిచాడండి. దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో ఆయన పిలిచిన పిలుపుకి తగినట్టుగా మనం జీవించకుండా ఎవరితో సహవాసం చేయడానికో వెళ్తున్నాం. కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారని సామెత ఉంది కదా. మరి దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క లక్షణాలు మనకి వస్తాయి. దేవుడు అందుకే మనల్ని పిలిచాడు. కానీ మనం ఆ పిలుపుకి తగినట్టుగా మనం జీవించట్లా, పిలుపుకి తగినట్టుగా మనం ఉండడం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు పిలిచాడు. పిలవడమే కాదు, ఇంకేమిస్తాడో చూడండి. మరి ఆయనతో సహవాసం చేస్తే మనకు వచ్చేది గొప్ప ఆశీర్వాదం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మరి ఆయన్ని మనల్ని పిలిచాక మనం చేయవలసింది ఆయనతో సహవాసం చేయాలి. రెండోది దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం వచ్చి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించట్లా, పైకి ఆరాధన చేస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ నన్ను హృదయపూర్వకంగా వారు నన్ను ఆరాధించట్లేదని బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఆయన సంతోష పెట్టాలి అంటే కనుక మరి మనం ఆయనతో సహవాసం చేయాలి. పిలిచిన పిలుపు తగినట్టుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి మరి ఆయన్ని ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. మరి కపటంగా దేవుని సన్నిధికి వచ్చేవో మంచి మాటలతో లేకపోతే గొప్ప పలుకులతో ఆయన్ని ఆరాధించడం కాదు, కానీ హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిది సహవాసానికి పిలిచాడు, రెండోది ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని పిలిచాడు. మూడవది చూద్దాం. చూడండి, దేవుని గుణాలను ప్రచురం చేయడానికి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. చీకట్లో ఉన్న మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవుని యొక్క గుణాశయాలను ప్రచురం చేయడానికి. దేవుని యొక్క గుణాలు ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక చీకట్లో ఉన్న మనల్ని వెలుగుని బయటకు చూపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన గుణాలను మనం చూపించడానికి, ఆయన గుణాలను మనం ప్రచురం చేయడానికి. మరి చూడండి, లోకంలో ఒక సామెత ఉంది కదా, నువ్వెవరో తెలిస్తే నీ ఫ్రెండ్స్ ఎటువంటి వారో తెలిసిపోతుందటండి, మన స్నేహితులు ఎటువంటి. ఆయన గుణాలు మనం కనుక మంచి గుణాలతో ఉంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు అనేక మందికి తెలిపిన వారం అవుతాం. బైబిల్ చెప్తుంది కదా, దేవుని గుణాశయాలు ప్రచురం చేయడానికి దేవుడు మనలను పిలిచాడు. మనమైతే ఆయన గుణాలను ప్రచురం చేయట్లా. చూడండి, ఒక మొక్క ఒక విత్తనం వేసి వేరొక మొక్క లేకపోతే వేరొక విత్తనం, వేరొక కాయ, వేరొక పండు రాదు. ఏ మొక్కనైతే వేస్తున్నామో అదే మొక్క మంచి ఆ మొక్క కాసే
ఫలాన్నే మనం పొందుకుంటాం. అలాగే నువ్వు దేవుని నమ్మావు కనుక దేవుని యొక్క గుణాలు నువ్వు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన మనసును మీరును కలిగి ఉండడాన్ని బైబిల్ చెప్తుంది. అంటే క్రీస్తు యొక్క గుణాలు కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన గుణాలను ప్రచురం చేయడానికి, ఆయన గుణ లక్షణాలు మనం తెలపడానికి, ఆయన యొక్క ప్రేమను ఇతరులకు తెలపడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనతో సహవాసం చేస్తే మనం ఏం చేసాం, ఒకసారి మేము ఊటీ వెళ్తే అక్కడ గంధపు చెక్కతో తాళం చెవులు, ఆ గంధపు చెక్కతో చాలా సాల్తీలు చేశారు. అయితే ఒక్కో సాల్తీని ఒక్కో వస్తువుని అడుగుతుంటే చాలా ఖరీదు చెప్తున్నారు. మమ్మల్ని ఊటీలో మరి కొంచెం సైట్ సీన్ చూపించడానికి తీసుకువెళ్తే మా బస్సు ఒక చోట ఆగితే ఒక అతను వచ్చి కీ చైన్స్ అమ్ముతున్నాడు. కీ చైన్స్ అమ్ముతుంటే ఎంత బాబా అంటే 5 రూపీస్ అండి అన్నాడు. అవి దగ్గర పెట్టి చూస్తే గంధపు వాసన వస్తున్నాయి. అమ్మో చాలా ఖరీదు కదా, మనం చూసిన షాప్లో ఇది 5 రూపాయలకి కీ చైన్స్ వస్తున్నాయని మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కీ చైన్స్ తెచ్చేసాక మరి కొన్ని రోజులు ఊటీలో ఉండి, ఒక 4-5 రోజులు ఊటీలో ఉండి తర్వాత ఇంటికి వచ్చాం. చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే గంధపు చెక్క, ఖరీదైన చెక్కతో మేము కీ చైన్స్ కొన్నాం. అందరికి ఒక్కొక్కటి ఇస్తే ఎంతో సంతోషిస్తారు కదా అని ఆ సూట్ కేసు తీసి ఆ కీ చైన్స్ తీసా. ఒక నిమిషానికి ఆ వాసన అంతా పోయింది. అయ్యో నేను ఏంటి మేము కీ చైన్స్ కొన్నాం, అప్పుడు చూస్తే చాలా వాసన వచ్చింది, ఇప్పుడేంటి వాసన పోయింది అని అనుకుంటే, మరి నేను పాస్టర్ గారితో అదేంటండి గంధం చెక్క వాసన వచ్చింది కదా అక్కడ, ఇక్కడ ఏంటి అసలు వాసనే రావడం లేదంటే వాటిని ఆ కీ చైన్స్ గంధం చెక్క పక్కన పెట్టారు. అందుకే అది గంధపు చెక్క వాసన కలిగి ఉన్నది కనుక వాసన వచ్చింది. కానీ అది ఇక్కడ లేవు కనుక, గంధపు చెక్క లేదు కనుక ఆ కీ చైన్స్ ఉన్న వాసన అంతా పోయిందా. అప్పుడు అనుకున్నాను, అలాగా దాని పక్కన పెడితేనే వాసన వచ్చింది, మరి దాంతో ఉంటే ఇంకెంత వాసన వస్తుందో అనుకున్నా. యేసుతో మనం ఉంటే కనుక మనకు కూడా ఏం రావాలి, ఇప్పుడు యేసు యొక్క లక్షణాలు కలిగి జీవించాలని. అందుకే దేవుడు మనల్ని పిలిచిందే దానికోసం. ఆయనతో సహవాసం చేసామనుకోండి, ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ మనకి వస్తాయి. ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు మనం ప్రచురం చేయగలం, లోకంలో చెప్పగలం. మనం చూసిన వెంటనే క్రీస్తుని కలిగిన వారా, క్రీస్తుని నమ్మిన వారా, దేవుని నమ్మిన వారా అని అనేక మందికి తెలిసిపోదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి గంధపు చెక్క పక్కన కీ చైన్ ఉంటేనే అంత వాసన వచ్చింది కదా. నీవు దేవునితో నిత్యము సహవాసం చేస్తే నీవు కూడా దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవిస్తావని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మరి దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. రెండోది మరి చూడండి, చెప్పాను కదా దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ. మరి పెదవులతో కాదు మనం ఆరాధించేది, హృదయపూర్వకంగా ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు, లోకాన్ని అంతటినీ ప్రేమించాడు, కానీ అందరినీ పిలవలేదండి. పిలవబడ్డారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. మరి ఆ కొద్దిమందిలో నిన్ను నన్ను ఉంచాడు కదా, ఎంత ప్రేమ చూడండి. అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తికి, ఆ దేవునికి మనం ఏం చేస్తున్నాము, ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తున్నావా లేదా అని మనకు మనమే పరిశీలన చేసుకుందాం. అయ్యో నేను ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తున్నానా లేదా అని మనం మన హృదయాన్ని ఒకసారి పరిశీలన విమర్శించుకుందాం, పరీక్షించుకుందాం. మరి మూడోది మరి చూడండి, దేవుని యొక్క గుణ లక్షణాలు మనం ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఏదైనా ఒక వస్తువు యొక్క దాని యొక్క పరిస్థితి ఏంటో చెప్పాలని దాని గురించి బాగా వివరించాలి. ఏమండి ఇది ఇలాంటిది అని షోరూమ్కి వెళ్ళాం, ఒక వస్తువును కొంటుంటే టీవీ కానీ లేకపోతే టెలిఫోన్ సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా ఒక వస్తువు కొంటే ఆ షాప్ అతను ఏం చేస్తాడు, దాన్ని వర్ణిస్తాడు. దానికి ఉన్న క్వాలిటీ ఏంటో లేకపోతే దానికి ఉన్న పరిస్థితి ఏంటో ఎలా వర్ణిస్తాడో నిన్ను చూసిన వెంటనే దేవుడు మనుషులందరూ కూడా యేసుని చూడాలి. ఒకసారి ఒక గృహానికి సాధు సుందర్ గారు వెళ్ళారటండి. తలుపు కొట్టేసరికి వాళ్ళ పాప వచ్చి 5 ఏళ్ళ పాప వచ్చి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే సాధు సుందర్ సింగ్ గారిని చూసి ఇంకా లోపలికి రామనలేదు, ఏమనలేదు, పరిగెట్టుకుని లోపలికి వెళ్ళి అమ్మ దేవుడు మన ఇంటికి వచ్చాడు అన్నాను. దేవుడు మన ఇంటికి రావడం ఏంటే అని అడిగితే, లేదమ్మా దేవుడే మన ఇంటికి వచ్చాడు చూడమ్మా అని చెప్తే మరి ఆ తల్లి గవ్వగా వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరో వచ్చిన వ్యక్తి అని వెళ్ళేసరికి సాధు సుందర్ సింగ్ గారు మరి ఆయన చూసేసరికి ఆశ్చర్యం వేసింది. మరి ఆ కుమార్తెకి ఎలా కనబడ్డాడు, దేవుడిలాగా కనబడ్డాడు. అంటే నిన్ను చూస్తే క్రీస్తు నీలో
కనబడాలి. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన గుణ లక్షణాలు ప్రచురం చేయడానికి, ఆయన యొక్క గుణాన్ని మనం ప్రచురం చేయడానికి. మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని చూపాలి, క్రీస్తు యొక్క గుణాలు మనం తెలపాలి. క్రీస్తు యొక్క గుణం ఏంటి, క్రీస్తు యొక్క లక్షణం ఏంటి? మొదటగా ఆయన ప్రేమను చూపించాడు, క్షమించే మనసు కలిగిన వాడు. ఆయన అందరినీ ఎంతగా ప్రేమించాడంటే తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా కార్చడానికి సిద్ధపడ్డాడు. ఎంత ప్రేమ చూడండి. మనకి ఎవరైనా కొంచెం ప్రేమను చూపిస్తే మనం ఏం చేస్తాం? కొంచెం వాళ్ళకి థ్యాంక్ చెప్తే కొన్ని రోజులు గుర్తుంచుకుంటాం, కానీ జీవితాంతం కూడా గుర్తుంచుకోలేం కదా. కానీ జీవితాంతం గుర్తుంచుకునే పని దేవుడు చేశాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క లక్షణాన్ని ఇతరులకి చూపించాలి. మరి మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప కాదు, కానీ మేలు చేసి కీడు అనిపించడం మేలు. మరి కీడు చేసిన వారికి మేలు చేయడం ఇంకా మేలు. బైబిల్ చెప్తుంది. యేసుప్రభు అదే చేసి చూపించాడు. ఆ లక్షణాలు మనం కూడా చూపించాలని దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఇంకో 4వ విషయం చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఏంటండి? మన సహవాసం ఎవరితో ఉన్నదట? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుతో ఉన్న. మన సహవాసం తండ్రితో చేయాలి తప్ప లోకంతో సహవాసం చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెప్తుంది. అంటే లోకంలో ఉన్నవారు అందరూ మంచివారు అంటారు కాదు, కానీ దేవుడు అంటున్నాడు నాతో మీరు సహవాసం, తండ్రితో సహవాసం, యేసుతో సహవాసం చేయాలని అందుకు పిలిచాడటండి దేవుడు మనల్ని. మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరితోటో సహవాసం చేయడానికి, బయట వారితో లేకపోతే లోకంతో సహవాసం చేయడానికి వెళ్తున్నాం. మరి సాతానుతో కానీ సహవాసం చేసామనుకోండి, ఏమొస్తాయి? సాతాను యొక్క లక్షణాలు కలిగి ఉంటాం. మరి దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటాం. దేవుడు మనల్ని పిలిచింది తండ్రితో సహవాసం చేయడానికే పిలిచాడు. మనం ఏమనుకుంటున్నాం? తండ్రి యేసు ఎక్కడున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు, యెహోవా దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచన చేసుకుంటూ మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తున్నాం. మరి మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితో ఉందా లేదా? ఒకసారి ఆలోచన. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు, తండ్రితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ చూడండి, మరి ఇంకొక మాట చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైన దోషునకు ప్రతి దోషమైన పిలిచాడట. ఆశీర్వాదమునకు వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన ఇన్ని లక్షణాలు కలిగి ఈ పనులన్నీ మనం చేసామనుకోండి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఏమి చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుందో చూద్దాం. చూడండి, దేవునితో సహవాసం చేస్తే ఆశీర్వాదం. మరి దేవుని ఆరాధించి ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తే మనకు ఆశీర్వాదము. మరి దేవుని గుణాలను మనం ప్రచురం చేస్తే ఆశీర్వాదము. మరి 4వది, తండ్రితో మనం సహవాసం చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం ఏం చేసుకుంటున్నామంటే ఈ ఆశీర్వాదం కావాలి, కానీ మన తండ్రి యొక్క సహవాసం వద్దు. మరి ఆయన గుణాలను ప్రచురం చేయలేము, మన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించలేం, మరి ఏమీ చేయలేం. కానీ మనకు అన్నీ కావాలని కోరుకుంటాం. దేవుడు మనల్ని కోరుకుంటున్నది కొంచెమే అడుగుతున్నాడు. పాపంతో నిండిపోయిన నీ హృదయాన్ని నాతో నేను సహవాసం చెయ్యి, నీకు ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వాదం కావాలని అందరికీ ఉన్నది కదండి. ఎవరికి కావాలో ఒకసారి చేతులు ఎత్తండి. మనకు అందరికీ కావాలని మనం చేతులు ఎత్తుతాం, కానీ మనం చేయవలసిన పనులు ముందు ఉన్నాయి. ఏం మాటలు చెప్పాడంటే దేవునితో సహవాసం చేయమని అడుగుతున్నాడు. 2వది, మరి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. 3వది, ఆయన గుణాలను మనం ప్రచురం చేయాలని కోరుకుంటున్నాడు. 4వది, తండ్రితో సహవాసం చేయాలని అప్పుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు పిలిచాడటండి. మరి ఆఖరణ మాట నేను ఒక మాట చెప్తాను చూడండి. మరి 2 దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 దశలోనిక 1:12. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఏంటంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి యోగ్యులను చేశాడు మనల్ని. అందుకే పిలిచాడండి. యోగ్యులుగా ఉండడానికి దేవుడు మనలను
పిలిచాడు. మనం ఏం చేస్తున్నాం? మనకున్న అర్హతలన్నీ పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అర్హత సంపాదించుకోవాలి. అర్హత సంపాదించుకొని 4 పనులు మనం చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఆశీర్వాదం ఇచ్చిందే కాకుండా యోగ్యులను చేస్తానంటున్నాడు. మనకి ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, మనం ఏం చేసుకుంటాం? ఇంకా ఇంకోటి కావాలని కోరుకుంటాం. మరి దేవుడు అంటున్నాడు, మనం కోరుకోకుండానే దేవుడు అంటున్నాడు ఆశీర్వాదం ఇస్తాను, యోగ్యులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు అన్నాడు. అదే దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 14 చూడండి. మరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఏంటని? మహిమ నిమిత్తం కూడా దేవుడు మనలను పిలిచాడు. మనం మహిమపరుస్తాడంట. బైబిల్ చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. మరి మనం ఆయన పిలిచిన పిలుపు తగినట్టుగా మనం జీవిస్తే కనుక దేవుడు మన యోగ్యులుగా చేస్తానంటాడు. మహిమ నిమిత్తం మనల్ని పిలిచానంటున్నాడు. తండ్రితో మనకు సహవాసం చేస్తే కనుక ఆశీర్వాదానికి వారసుల్ని చేస్తానంటున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నన్ను పిలిచావు, దానికి తగినట్టుగా నేను జీవించడానికి నీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రార్థన చేద్దాం. మరి మొదటి మాట 4 మాటలు ఒకసారి రిపీట్ చేసుకుని మరి దాన్ని ముగించుకుందాం ఈ వాక్య భాగాన్ని. మొదటిది, దేవుడు సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడంటే తండ్రితో సహవాసం, ఆయనతో సహవాసం చేయడానికి. ఆయనతో సహవాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి? మనకి ఆశీర్వాదానికి వారసులను చేస్తానని వాగ్దానం చేశాడు. మొదటిది ఆయనతో సహవాసం చేయడానికి. రెండోది మరి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించడానికి దేవుడు మనలను పిలిచాడు. మూడోది, దేవుని గుణ లక్షణాలను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించట్లా. మన దేవుని దగ్గరకు వచ్చాం కానీ మరి మనం అవన్నీ కూడా వదిలిపెడుతున్నాం. ఏవో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నామేమో, నామకార్థంగా దేవుని స్తుతిస్తున్నామేమో, పెదవులతో స్తుతించి దేవుని మర్చిపోతున్నామేమో కాదు. మన హృదయాన్ని దేవునికి సమర్పిందాం. మరి 4వది, తండ్రితో సహవాసం చేయాలి. ఈ 4 పనులు మనం చేస్తే దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనలను పిలిచాడంట. ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, యోగ్యులుగా మనం తీర్చిదిద్దుతాను అంటున్నాడు. యోగ్యులనే చేయడం కాదు, తన మహిమ నిమిత్తం మనల్ని పిలిచాడటండి. తన మహిమ ఎక్కడ వస్తుంది? మహిమ ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గరే మనకు ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో మనం మహిమపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇన్ని పనులు మనం చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదానికి వారసులుగా చేసి మనల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. మనం పిలిచిన పిలుపుకి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పిలుపుకి తగినట్టుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులను చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు పిలిచిన పిలుపు తగినట్టుగా మనం జీవిందాం. దేవుడు మనల్ని పిలిచింది ఆయనతో సహవాసం చేసినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే స్వతంత్రులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. యోగ్యులుగా మన నిరీక్షణ కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు తగినట్టుగా జీవిందామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నువ్వు పిలిచిన పిలుపుకి తగినట్టుగా నేను జీవించడానికి నీ ఆత్మతో నన్ను ముద్రించుకోండి, నీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేసే దేవుడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభా, మరి ఈ లోకంలో ఎవరు చూపని ప్రేమతో నన్ను ప్రేమించో, ఎవరు ఇవ్వలేని శాంతితో నన్ను నింపో, మరి నేను నీకేం చెయ్యాలి అని ప్రార్థన చేస్తే దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి మనం నడవలసిన త్రోవ ఏంటో మనకి బోధిస్తాడు. ఏహోయింది భయభక్తి గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గము వానికి బోధిస్తానని వాగ్దానం చేశాడు కదా. కీర్తన గ్రంథంలో ఉంది కదా. మనం నడవలసిన త్రోవ ఏంటో మనకి దేవుడు నేర్పుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనం కోరుకుందామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిందామా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుడు మనం నడవలసిన త్రోవ ఏంటో మనకి చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభా, నేను ఇంతవరకు నా ఇష్టానుసారంగా బ్రతికానేమో, నేను ఇంతవరకు ఎవరితోటో సహవాసం చేశానేమో, లోకంతో, సాతానుతో, లేకపోతే స్నేహితులతో, ఇతరులతో నేను సహవాసం చేసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయానేమో. ప్రభా, ఇక నుంచి నేను నీతో సహవాసం చేస్తాను. నువ్వు పిలిచావు కనుక నీ పిలుపు తగినట్టుగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. మన తీర్మానాన్ని దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మన హృదయాన్ని చూచే దేవుడు, మన తీర్మానాలు విన్న దేవుడు ఆయన కనుక మన ఏం తీర్మానం చేసుకుందాం అంటే ప్రభా, నీతో నేను సహవాసం చేస్తాను, నీతో నేను ఉంటాను ప్రభా అని వాగ్దానం చేద్దాం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను ప్రభా. మరి అదే కాదు, మరి నీ గుణాలను నేను ఇతరులకి ప్రచురం చేస్తాను. మనం ఇతరుల దగ్గరికి వెళ్ళాము అంటే కనుక మనలో ఎవరిని చూడాలి?
క్రీస్తుని చూడాలి. క్రీస్తుని చూస్తే కనుక ఎంత ఆశీర్వాదం అని తెలుసండి. మనం దేవుణ్ణి మరి చూపించే వారంగా ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభా, నన్ను పిలిచిన పిలుపుకి తగినట్టుగా నేను జీవిస్తాను, నాకు ఆత్మతో నింపు, ఆత్మశక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. దేవుని మాట అంటుంది కదా జకరియా గ్రంథంలో ఏమంటున్నాడు కదా, మరి శక్తి చేత కాదు బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా అనే దీన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నింపుతాను, దీన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఆ ఆత్మతో నింపాలని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుతాడు. ఆత్మతో నింపబడితే కనుక తండ్రితో మనం సహవాసం చేయగలం. ఏమండి, ఎవరితో సహవాసం చేస్తే కొన్ని రోజులకి ఆ సహవాసం కొంచెం దూరం అయిపోవచ్చు, వారు మనల్ని దూరం పెట్టవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన సహవాసానికి పిలిచాడు కనుక ఆ పిలుపు తగినట్టుగా మనం జీవిస్తే ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదమే కాదు, యోగ్యులను చేస్తానంటున్నాడు. యోగ్యులంటే మంచి వ్యక్తులుగా నేను తయారు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మంచి వ్యక్తులే కాదు, యోగ్యులే కాదు, తన మహిమ నిమిత్తం మనల్ని వాడుకుంటాడటండి. మనల్ని వాడుకుంటాడు. మనకి ఇష్టమైన వస్తువులు ఏమంటే ఎంత జాగ్రత్తగా వాడుకుంటామండి. అది ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పాడేస్తామా? పాడాం. అందరికి సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఆ సెల్ ఫోన్ ని ఇష్టం వచ్చినట్టు పాడేస్తారా? పాడారు. ఏం చేస్తారు? సెల్ ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరినైనా దేన్నైనా మర్చిపోతారేమో, కొన్ని సెల్ ఫోన్ ను మర్చిపోరు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది యవనస్తులని చిన్నపిల్లలని ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోనే ఉంటుంది. అది నిద్రపోయినప్పుడు పక్కన ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే మొదటగా చూసేది ఎవరినో తెలుసా? సెల్ ఫోన్. భార్య భర్తను చూడదు, భర్త భార్యను చూడరు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల్ని చూడట్లే. మొదటగా ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తున్నారు. అంటే వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. మరి దేవుడు అంతకంటే క్షేమాన్ని మనకి ఇస్తున్నాడు. అవి వార్తలో లేకపోతే లోక సంబంధం ఏవో మనకు చూపిస్తుంది తప్ప మనల్ని ఏమీ నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళదు సెల్ ఫోన్. కానీ దేవుడు అంటున్నాడు, దేవునితో సహవాసం చేస్తే నిత్య రాజ్యానికి నేను తీసుకువెళ్తాను. నా మహిమ నిమిత్తం మిమ్మల్ని పిలిచాను, నేను మీ ద్వారా మహిమ పొందుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి వాగ్దానాన్ని మనం పొందుకుని స్వతంత్రించుకుని దాని ప్రకారం గైకుందాం. మరి మన మనసును స్థిరపరచుకుందాం, మన మనసును దేవుని వైపు త్రిప్పుకుందాం. ఇప్పటి వరకు నేను ఎవరితోటో సహవాసం చేశాను ప్రభా, నీతో నేను సహవాసం చేస్తానని దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. దేవునితో నిబంధన చేసుకుంటే ఆ దేవుడు ఆ నిబంధనను చూచే దేవుడు. దేవునికి సమస్తము సాధ్యం. కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మనసును స్థిరపరిచి ఆయనతో సహవాసం చేయడానికి మంచి మనసుని ఇస్తాడు. ఆయన గుణాలను మనం ప్రచురణ చేయగల శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మరి ఆయన లక్షణాలు మనం ప్రచురణ చేద్దామా? క్రీస్తుని మనలో చూడాలి. మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్న మన వ్యక్తిత్వాన్ని బయటకు చూపిస్తున్నాం, కానీ క్రీస్తుని చూపలేకపోతున్నాం. క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి మనం జీవించలేకపోతున్నాం. ఇతరుల్ని మనం ప్రేమించినాం, ఒకరినొకరు క్షమించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మనలో లేకపోవడమే. క్రీస్తు మనలో ఉంటే కనుక క్షమించే మనసుని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు, ప్రేమించే మనసు ఇస్తానంటున్నాడు. ఒకరు క్షేమం కొరకు ఒకరు ప్రార్థించుకునే మనసుని మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు, ప్రేమను చూపించాడు. మరి అనేక మందిని తండ్రి వైపుకి నడిపించగలిగాడు. అలాగే మనం కూడా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటూ మనల్ని ఏం చేశాడంటే మరి పిలిచాడు. పిలుపు తగినట్టుగా మనం జీవిద్దాం. ఇన్ని లక్షణాలు కలిగి మనం జీవిస్తే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందామా? ఆశీర్వాదం ద్వారా మనం పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం దేవా, స్తోత్రం పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం ఈ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా ఇష్టాలను పొడిగించి నీ సన్నిధి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు, శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు, శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నీతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలిచారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని కోరుకుంటున్నారు ప్రభా. నీ గుణ లక్షణాలు మేము ప్రచురంపరచడానికి మమ్మల్ని పిలిచారు. అందుని బట్టి నీకు వందనాలు. తండ్రితో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలిచారు.
మేము ఇన్ని లక్షణాలు కలిగి మేము జీవిస్తే నీతో తండ్రితో ఆత్మతోను సత్యంతో నీ గుణ లక్షణాలు ప్రచురపరిస్తే యోగ్యులుగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తావు. ఆశీర్వాదాన్ని ఇచ్చి ప్రభా యోగ్యులుగా తీర్చిదిద్ది మహిమ నిమిత్తం మమ్మల్ని పిలిచానని మరొకసారి తెలిపారు. ప్రభా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రభ మా హృదయంలో భద్రపరుచుకునే శక్తిని మాకు దయచేయండి. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అనేక మంది హృదయాల నూరంతల ఆశీర్వాదం దయచేయండి. ఎవరు విని విడిచిపెట్టుకున్న వారి హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం గైకునే ఆలోచన ఆత్మను మనసును దయచేసి మహిమ ఘనత ప్రభావం వారి ద్వారా పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.